ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో అగ్గి అంటుకుందా, అంటించారా? కీలక ఫైళ్లు తగలబడిపోయాయా? అసలేం జరిగింది తేల్చేయాలని డిసైడ్ అయింది ప్రభుత్వం. సమగ్ర దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం కలకలం క్రియేట్ చేసింది. రెండో బ్లాక్ లో మంటలు చెలరేగాయి. ఈ బ్లాక్ లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రులు పయ్యావుల్లా కేశవ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ పేషీలు ఉన్నాయి. దీంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. ఎస్పీఎఫ్ సిబ్బంది సమాచారంతో ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సచివాలయంలో రెండో బ్లాక్ ను పరిశీలించారు హోంమంత్రి అనిత. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. అక్కడ కొన్ని ఏసీలు పాట్ అవ్వడం, అదేవిధంగా బ్యాటరీలన్నీ కూడా కొంచెం ధ్వంసం అవడం కూడా జరిగినాయి. అవన్నీ కూడా ఫైర్లోని కొంచెం కాలిన దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. ఇమీడియట్గా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు, జిఏడి వాళ్ళు, అదేవిధంగా సిఆర్డీఏ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దాని మీద ఏం జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఈరోజు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అప్పచెప్పి డిపార్ట్మెంట్ వైజ్గా కూడా దీని మీద క్లియర్ కట్ ఎంక్వైరీ చేయిస్తున్నాం. ఏదైనా ఇది యాక్సిడెంటా, ఇంటెన్షనల్గా ఏదైనా జరిగిందా అన్న కోణంలోని కూడా దేన్ని కూడా చులకనగా తీసుకొని మనం లైట్గా తీసుకొని పక్కన పెట్టట్లా. ఇమీడియట్గా దాని మీద ప్రతి ఒక్క విషయంలోని కూడా కూలంకషంగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇమ్మనే కూడా చెప్తున్నాం. ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు. ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు బేస్ చేసుకొని దాని మీద ఫర్దర్గా చర్యలు అనేది తీసుకుంటాం. ప్రభుత్వ ఆదేశాలతో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్, పోలీసులు రంగంలోకి దిగాయి. ప్రమాదంపై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదం గురించి తెలియగానే హుటాహుటిన సచివాలయానికి వెళ్లారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అగ్ని ప్రమాదంపై అధికారులను ఆరా తీశారాయన. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్టు సీఎంకు వివరించారు అధికారులు. అయితే ప్రమాదంలో కాలిపోయినవి ఏ డిపార్ట్మెంట్ ఫైల్సో తేలాల్సి ఉంది.